సభకు నమస్కారం. ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతోటి మొత్తం బస్తర్ దండకారణ్యం ప్రాంతాన్ని కేంద్ర బలగాలు యుద్ధాన్ని ప్రకటించుకొని ఈ వచ్చే సంవత్సరం వరకు 2026 మార్చి నాటికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులను అందరినీ అంతం చేసేసి నిర్మూలిస్తామని చెప్పి ప్రకటన చేసుకున్నది. అందులో భాగంగా వారం, ప్రతి నెల, ప్రతిరోజు, రోజు విడిచి రోజు అక్కడి ప్రజల్ని సామూహికంగా చంపేసి ఎన్కౌంటర్ల పేరుతోటి ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంతకుముందు చాలామంది వక్తలు మాట్లాడుతూ అక్కడ ఆదివాసీలు చనిపోతున్నారు, ఆదివాసీల్ని కాపాడాలన్నారు. డెఫినెట్గా కాపాడాల్సింది. కానీ 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ప్రజలపైన ప్రేమతోటి ఈ దేశం పట్ల ప్రేమతోటి ఈ ప్రజల్ని ప్రేమించేటువంటి వ్యక్తుల్ని, కార్యకర్తల్ని, నాయకత్వాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ పౌర సమాజం పైన ఉంది. దేశాల మధ్యన యుద్ధం జరిగేటువంటి సందర్భాలలో పట్టుబడ్డటువంటి యుద్ధ ఖైదీల్ని చంపకూడదు అనేటువంటి జెనీవా ఒప్పందం ఒకటి ఉన్నది. పట్టుబడ్డటువంటి దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో పట్టుబడ్డటువంటి ఖైదీలనే చంపొద్దు అనుకున్నప్పుడు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత యుద్ధంలో పట్టుబడ్డటువంటి దేశ పౌరుల్ని ఎన్కౌంటర్ల పేరుతోటి కాల్చిపడేస్తున్నారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను, అలాగే అనారోగ్యంతో దొరికినటువంటి వాళ్ళను, 2 కర్రల సాయంతో నడుస్తున్నటువంటి వ్యక్తుల్ని కూడా ఎన్కౌంటర్ల పేర్లతో చంపేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటు ఉన్నటువంటి ఇది ఇంతకుముందు అనుకున్నటువంటి సైద్ధాంతిక చర్చ కాదు. ఇది విరమణనా, విరామమా, ఇది కాదు. ఇది చర్చే కాదు. ఇక్కడ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. ఎవరు ఆమోదించినా ఆమోదించకపోయినా కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో ఒక ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. వాళ్ళు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి వచ్చినారు అధికారంలోకి. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి. కాబట్టి ఇప్పుడు పార్లమెంటు నడుస్తూ ఉన్నది. కొన్ని పార్టీలు, లేకపోతే కొన్ని ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలు ఈ శాంతి చర్చల ప్రతిపాదనని పార్లమెంట్లో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపున కూడా ఈ కమిటీ చర్చించాలి. జేఎంఎం పార్టీ మాట్లాడుతుందా, లేకపోతే హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి ఏవైనా పార్టీలు మాట్లాడతాయా, కాంగ్రెస్ మాట్లాడుతుందా, లేకపోతే ఇంకెవరైనా మాట్లాడతారా, బీహార్లో నుంచి గెలిచినటువంటి లిబరేషన్ లాంటి పార్టీలు ఎవరైనా మాట్లాడతారా? ఇది పార్లమెంటు వేదికకు కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా మొత్తం ఈ చర్చను చాలా విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక నాయకత్వాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలిస్తాం, తుడిచి పడేస్తాం అనేటువంటి బహిరంగ ప్రకటనతోటి కేంద్రం వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉన్నది. అట్లానే ఈ పార్టీ కానీ, లేకపోతే ఈ ఉద్యమం కానీ, దీని పుట్టుక కానీ ఒక ధిక్కార స్వరంగా, ప్రజల వైపు నిలబడి మాట్లాడేటువంటి స్వరంగా, దోపిడీకి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా, తెలంగాణలో ఉన్నటువంటి ఆ రోజుల్లో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటరానితనానికి వ్యతిరేకంగా, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, గడీలకు వ్యతిరేకంగా ప్రజల వైపున నిలబడి ఒక పోరాడే ఉద్యమంగా వచ్చినటువంటి దీన్ని ఈరోజు మొత్తాన్ని నిర్మూలించేస్తాం, దీన్ని సమూలంగా చంపేస్తామని ప్రకటించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కోరుకుంటున్నటువంటి ఒక శాంతియుత వాతావరణం కోసం, అంటే సిద్ధాంతాలని, రాజకీయాలని పక్కన పెట్టి ప్రజలందరినీ ఒక ఉమ్మడి వేదిక వైపుకి తీసుకొచ్చి ఈ దేశంలో మొత్తం, అంటే ఇటు పోలీసులు కానివ్వండి, ఇటు పోరాడుతున్నటువంటి విప్లవకారులు కానీ, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కాబట్టి ఆ నష్టం జరగకుండా నివారించి ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత దేశంలోని పౌర సమాజం మీద ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి. అందులో మనం అందరం భాగస్వామ్యం కావాలని మేము కూడా భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.